హలో యువర్స్, వెల్కమ్ టు ఆస్ని సుధా ఫ్యామిలీ బ్లాగ్కి స్వాగతం అండి. ఇప్పుడు వచ్చేసి మా అక్కది గృహప్రవేశానికి వెళ్ళానని చెప్పాను కదా, షార్ట్ వీడియో అనేది మీతో షేర్ చేసుకున్నాను. శ్రీరామనవమి రోజునే గృహప్రవేశం అండి. ఆ రోజు నైట్ వచ్చేసి 9ంటికి గృహప్రవేశము. ఇప్పుడు వచ్చేసి శ్రీరామనవమి కదండి, మా అక్క వాళ్ళ ఇంటి ఓనర్ వచ్చేసి తలంబ్రాల బియ్యమైతే అటుకు వెళ్తున్నారండి. ఆ కలపడానికి అయితే రమ్మన్నారని వెళ్ళాము. పసుపు కుంకుమ వేసి తలంబ్రాల బియ్యం అయితే కలుపుతున్నారు ఇక్కడ. అందరూ వచ్చారండి, ముత్తైదులు అందరూ వచ్చి ఇలాగ కొంచెం కొంచెం పసుపు కుంకుమ వేసి ఇలా అయితే తలంబ్రాలు బియ్యమైతే అన్నీ కలుపుతున్నాము. ఇంకా చాలామంది వచ్చారండి, అందరు కూడా కొంచెం కొంచెం వేసుకుని ఇలా తలంబ్రాలు బియ్యమైతే కలుపుతున్నారు. ఇక్కడ వచ్చేసి వాళ్ళ ఇంటి ఓనర్ పూజ కదండి, ఎంత బాగా రెడీ చేస్తారు కదా పూజ కదా అంతని. ఇలా అయితే అందరు కలుపుతున్నారు కదండి. మేమైతే అందరూ వచ్చారని ఒక సైడ్కి అయితే నించున్నాము. వాళ్ళైతే అందరు కలుపుతున్నారు, నేను చూస్తున్నారు కదా ఇక్కడ పక్కన అయితే నుంచుని వీడియో అయితే తీస్తున్నాను. అంతా అయిపోయాక తర్వాత వచ్చేసి పిల్లలు కూడా వచ్చారండి. పిల్లలు కూడా బొట్టు పెట్టి తాంబూలం కూడా ఇచ్చారు. తర్వాత వచ్చేసి ఇలాగా ముత్తైదులందరికీ కూడా బొట్టు పెట్టి వాళ్ళకైతే తాంబూలం ఇచ్చారండి, జాటి ముక్క కట్ పెట్టి. ఇలా అయితే మేమందరం అయితే తాళంబ్రాల బియ్యం అయితే కలిపేసాము. కలిపేసిన తర్వాత అయితే నాకు కూడా తాంబూలం అయితే ఇచ్చారు. అక్కడ మా అక్క కూడా అందరికీ అయితే సాయం చేస్తున్న తాంబూలంలోని అందరు పక్కన అందరు కూడా వచ్చారండి. అందరికీ జాకెట్ ముక్క అలాగే అంటుపండు తాంబూలం ఇచ్చారు. ఇచ్చుకున్నతే మళ్ళీ ఇలా అయితే అందరికి ఇచ్చాం కదండి. అందరికి ఇచ్చినాకైతే మళ్ళీని అన్నీ కూడా పట్టుకుని అంటుపొళ్ళు అలాగే తలంబరాలు బియ్యం అన్నీ పట్టుకున్నతే ఇలాగ తలంబ్రాల బియ్యం అన్నీ కలిపేసాం కదా, అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకునైతే పసుపు గుడ్డతోటి కప్పుకునైతే అట్టుకు వెళ్తున్నారండి. ఇదైతే రాముల వారి కళ్యాణానికి యూజ్ చేస్తారు తలంబ్రాల బియ్యమతని. అవన్నీ పట్టుకునైతే ఇలాగా మళ్ళీ అక్కడ గుడి దగ్గరికి అయితే బయలుదేరుతున్నారు. నేనైతే ఇక్కడ దాకా వీడియో తీసానండి. ఇవన్నీ అయితే పట్టుకునైతే కిందకి దిగుతున్నారు. అక్కడైతే మేళతాళాలతో అయితే ఇవన్నీ పట్టుకునైతే గుడి దగ్గరికి వెళ్ళిపోయారండి. వచ్చి అన్ని కాయగూరలు అయితే కోయడం అయితే స్టార్ట్ చేసామండి. ఆ తలంబ్రాలు కూడా అయితే మేము గుడి దగ్గరికి ఏం వెళ్ళలేదండి, మళ్ళీ ఇంటికి వచ్చేసాము. ఎందుకంటే నైట్ వచ్చేసి గృహప్రవేశం కదండి, అందుకు అక్కడ వంట అది చెయ్యాలి అని త్వరగా అయితే ఇంటికి వచ్చేసి ఇలాగ కాయగూరలు అన్నీ కూడా ఉల్లిపాయలు అన్నీ కట్ చేసుకున్నాం. మా చెల్లి నేను కూర్చుని, అక్క పక్కన వచ్చేసి వంట అయితే అన్నీ చూసుకుంటుందండి. ఇంకా లేట్ అయింది అనుకో, అందరూ రిలేటివ్స్ అందరూ వస్తారు కదండి, ఇంకా కంగారులో అయితే వంట చేయడానికి అవ్వదు. అందుకు ఇప్పుడే వంట చేసేసి అయితే పెట్టుకుంటున్నాము. మేమైతే ఇప్పుడు మధ్యాహ్నం వచ్చేసి రాముల వారి భోజనాలు ఉన్నాయి కదండి, అక్కడికైతే వెళ్తున్నాం. ఇప్పుడైతే మాకేం లేదు, నైట్ వంటను మా పిల్లలు అలా మా చెల్లి ముందుగా అయితే భోజనానికి అయితే వెళ్ళామండి. ముందుగా వచ్చేసి దేవుడి దగ్గర అయితే దండం పెట్టేసుకున్నాము. రాముల కళ్యాణం ఇంకా జరుగుతుంది, అక్కడైతే దండం పెట్టేసుకున్నతే మేము అక్కడ పానకం తీసేసుకుని పిల్లలకైతే పెట్టించేసానండి. తర్వాత వచ్చేసి వాళ్ళతో పాటుగా మేము కూడా కూర్చుని తినేసాము. ఎందుకంటే అక్క ఇంకా అక్కడే ఉందండి ఇంటికాడ, అక్కతో వంట చేస్తుంది. చూస్తున్నా కదా ఇక్కడ వచ్చేసి కూర భోజనం చేసి వచ్చాను కదండి, అక్కడ కూడా భోజనానికి అయితే పంపించాను. నేనైతే ఇక్కడ సాంబార్ అన్ని కూడా తాలింపు పెట్టడానికి అయితే ముందే ఉడకబెట్టి పెట్టేసుకున్నాం కదండి. ఇక్కడ బయట ఇంకా పెద్ద స్టవ్ పెట్టేసుకుని అయితే సాంబార్ మరడానికి అయితే పెట్టేసాము. నా కోసం అయితే మా హస్బెండ్ వచ్చి నా కోసం హెల్ప్ చేస్తున్నారు. ఓ పక్కన కర్రీ అయిపోయింది కదండి, ఆ కర్రీ అంతా బౌల్లో కూర్చేసి అయితే ఇచ్చేస్తాం. ఒక పని మనిషిని అయితే పెట్టారు, మొత్తం గిన్నెలన్నీ తోమడానికి అయితే అక్కడ అయితే అన్ని కర్రీ అయితే బౌల్లోకి ఊడ్చేసి ఆవిడకైతే ఇచ్చేస్తే తోమేస్తుంది కదండి, అన్నీ ఇచ్చేసాము. పక్కన సాంబార్ మరుగుతుంది కదండి, పక్కన అందులోకి చింతపండు పులుసు అయితే వేసేస్తున్నాను. పక్కన ఆ పని మనిషి అయితే చేస్తుంది. సాంబార్లో కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా వేసేసానండి. అలాగే చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నాను కదా, అన్నీ వేసేసాను కదా, ఒకసారి కలిపేసుకుని అది బాగా మరగనివ్వాలండి. మరిగేకైతే తాలింపు పెడుతున్నాను. ఇక్కడ ఒక బాండీ తీసేసుకుని అందులోకి పోపు సామాన్లు కూడా అన్నీ వేసేసి ఫ్రెష్గా కోసి తెచ్చుకున్న కరివేపాకు కూడా వేసుకున్నాను, అలాగే కొత్తిమీర కూడా వేసుకున్నాను. వేసుకుని వాటిని బాగా ఫ్రై చేసుకున్నాక నేను సాంబార్లోకి అయితే వేసేస్తున్నాను ఇవన్నీ కూడా. మధ్యాహ్నానికి వంట అయితే ఏం చేయలేదండి. ఆ శ్రీరామనవమి కదా, శ్రీరామనవమి కాబట్టి అక్కడ భోజనాలు పెడుతున్నారండి, అక్కడైతే వెళ్ళిపోతాం మేము అందరముని. నైట్ వచ్చేసే రిలేటివ్స్ అందరూ కూడా నైట్ వస్తారు కాబట్టి వాళ్ళందరికీ అయితే మేము వంట అయితే ఇక్కడ ప్రిపేర్ చేసేసినప్పుడు నైట్ అయితే అసలు ఖాళీ ఉండదు కదా, చిన్న రిలేటివ్స్ అందరూ కూడా రిసీవ్ చేసుకోవడం గట్రా ఉంటుంది కదండి. అందుకైతే ఇప్పుడే వంట అయితే ఇప్పుడే చేసేస్తున్నాం. నైట్ అయితే ఏది పెట్టుకోవాలో ఓన్లీ రైస్ పెట్టుకుంటే సరిపోతుంది కదా. ఇలా అయితే పోపు అంతా తాలింపు పెట్టేసానండి. తాలింపు పెట్టేసి ఇలా ఒకసారి కలిపేసుకుందాము. కొంచెం
కొంచెం అందులోకి పోపు ఉండిపోయింది కదా, సాంబార్లో వేసేసుకుని ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది. ఇటు వంట అంతా కంప్లీట్ చేసిన తర్వాత కొత్త ఇంటికైతే వెళ్ళాము. అక్కడంతా క్లీన్ చేయించానండి. చేయించిన తర్వాత మళ్ళీ ఇంటికైతే వచ్చేసాము. వచ్చినాకైతే ఇక్కడ అయితే ఆడబడుచు అయితే వచ్చిందండి పాతింటికి. ఆడొచ్చి ఇక్కడ లచ్చించారు కొండ ఉంటుంది కదండి, మాకైతే లచ్చించారు కొండ అయితే పెట్టుకుని వెళ్తారు. ఇక్కడ నుంచి అయితే లచ్చించారు కొండ ఆడబడుచు అయితే పెట్టుకుని వెళ్ళాలండి ఆ కొత్త ఇంటికి. అలాగే మిగతా ఆడబడుచు ఉంటారు కదా, వాళ్ళైతే బిందెలతో వాటర్ అయితే పెట్టుకుని వెళ్తారు. ఇక్కడైతే లక్ష్మీచారు కొండ ఇచ్చి వాళ్ళకైతే దండం పెట్టుకుంటుంది. తర్వాత వచ్చేసి దేవుడి పటాలు కూడా అట్టుకుని వెళ్తారండి. దేవుడి పటాలు అట్టుకుని వెళ్తున్నారండి. ముందు వచ్చేసి త్రిమూర్తులది వాళ్ళ ఇంటి వెలువైపు అండి, అది ముందుగా పెట్టుకుని తర్వాత గణపతి లక్ష్మీదేవి ఫొటోస్ అలాగే అన్ని ఫొటోస్ పెట్టుకుని అయితే అక్కడ ఇంటికైతే వెళ్తున్నారు. ఇక్కడైతే అందరు కూడా మా అక్కకి ఏం చెయ్యాలో ఎలాగ ఏం పెట్టాలో అనేది కూడా అన్నీ చెప్తున్నారండి. ఇలా అయితే అన్ని ఫటాలు పెట్టుకుని అయితే అందరు కలిపి వెళ్తున్నారు. ఇలా అయితే మొత్తం అన్నీ కూడా పెట్టుకుని అయితే ఇంటికైతే వచ్చేసారు. వచ్చిన తర్వాత అయితే పంతులు గారు వచ్చేసి అన్నీ ఎలా చేయాలి ఏంటనేది గడపకి కొబ్బరికాయలు అయితే కొట్టేస్తున్నారు. కొట్టించి అయితే ఇలాగైతే రూముల్లోకి అన్నింటికి తిరగాల దేవుడి ఫోటోలు పెట్టుకుని. ఇడైతే వీళ్ళందరూ కూడా వెనకాల వెళ్తున్నారు. ఆడపడుచులు అందరూ ఉన్నారు చూడండి, ఆడందరూ బిందులు పెట్టుకుని అయితే వారు వెనకాలే వెళ్తున్నారు. ఇలా అయితే మొత్తం అందరూ కూడా రూములన్నీ కూడా తిరగాలి. ఇలా తిరిగి అన్ని కూడా రూముల్లోని ధాన్యం అయితే వేయాలండి. ప్రతి గుమ్మం దగ్గర అయితే ధాన్యం అయితే వేయాలి. వేసుకుని అయితే అన్ని రూమ్లోకి అయితే తిరుగుతున్నారు. వెనకాల కూడా నేను మా చెల్లి అందరూ వాళ్ళ ఆడపడుచులు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ కలిసి అయితే ఇలాగ రూమ్లోకి వెళ్తున్నారు. ఫోటో పెద్ద బెడ్రూమ్లోకి వెళ్ళినప్పుడు కరెక్ట్గానే ఫ్యాన్ వేసి అయితే ఉంచేసారండి. ఆ ఫ్యాన్ గాలికి దీపాలు అయితే కొండకి ఎక్కేసినాయి. అందుకు కొంచెం కంగారు పడిపోయి అక్కడైతే కొంచెం నిలబడిపోయి అగ్గ పెట్టి కొంచెం అయితే చూస్తున్నారండి. అది వెలిగించి మళ్ళీ అన్ని రూమ్లోకి అయితే తిరిగాము. కొంచెం ఆరిపోతే మనకి ఇలాగా శుభకార్యాలు జరిగినప్పటికీ ఆరిపోతే భయమే కదండి. పంతులు గారిని అడిగితే ఏం పర్వాలేదు, ఇంట్లోకి అడుగెట్టేశారు కదా, అలాంటిది ఏం పట్టించుకునే అవసరం లేదండి, దీపాలు వెలిగించేసి అయితే మళ్ళీ తిరగండి పర్లేదు అని అన్నారు. మళ్ళీ మా అత్తయ్య గారు అయితే పెద్ద అత్తయ్య గారు అండి, అక్క వాళ్ళ అత్తయ్య గారు అయితే అగ్గిపెట్టి తీసుకుని అయితే దీపరాజుని వెలిగించారు. దీపరాజుని వెలిగించి మళ్ళీ మొత్తం రూమ్లన్నీ కూడా తిరగడం అయితే స్టార్ట్ చేశారండి. భయపడిన ఏం పర్లేదండి. రూమ్ ఇలా అయితే వెలిగించారండి. వెలిగించేసిన తర్వాత అయితే దీపాలు పెట్టుకుని అయితే వెళ్ళారు. ఇలాగ ఫ్యాన్ వేసడం వల్ల కొంచెం కొండగెక్కినాయి తప్ప ప్రాబ్లం ఏం లేదు అనేసారు. అంత బరువు పెట్టుకుని ఆడబడుచులు తిడుతున్నారు కదండి, వాళ్ళేమో త్వరగా వెళ్ళవట్లే. ఫోటో స్టూడియోలో వెనకాలేమో ఆడబడుచులు అందరికీ కూడా చేతులతో నొప్పి వస్తున్నాయి. త్వరగా అయితే వెళ్తున్నారండి. ఒక రూమ్ అయింది కదా, ఇంకా వేరే రూమ్కి వెళ్ళాలి. ఇంకో సెకండ్ ఫోటో అయితే మళ్ళీ అప్లోడ్ చేస్తానండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.